హాయ్ వినోద్, గుడ్ ఈవినింగ్. హాయ్. సో సూర్యరెడ్డి, సార్ చెప్పండి. నువ్వేనమ్మా ఇప్పుడు హాయ్ చెప్పు. అవును సార్. ఓకే, గుడ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సార్ హలో. చెప్పమ్మా సూర్య. ఆ, ఇంకొక పర్సన్ యాడ్ అవుతా అన్నారు సార్ ఈ రోజు నుంచి. మ్, ఆ, ఇప్పుడు తనకి అంటే క్యాన్వాస్ అకౌంట్ అది తనకి ఒకసారి అంటే నిన్నే జాయిన్ అయ్యాడు గ్రూప్ లో. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎస్ సార్, క్లాస్ జాయిన్ అవుతా అన్నాడు. ఒకసారి క్యాన్వాస్ ది లింక్ అని షేర్ చేయగలరా మళ్ళీ ఒకసారి? క్యాన్వాస్ గ్రూప్లోని ఉంటుంది కదా. ఓకే సార్, అయితే తనకి పంపించమంటారు అది సేమ్ లింక్. సేమే, ఎవరైనా ఎన్రోల్ అయితే ఓకే. ఎందుకంటే ఓకే సార్. సో ఈ వీక్ అయిపోయిన తర్వాత ఆ, నేను యాక్చువల్లీ లాస్ట్ వీక్లో అందరూ వస్తున్నారు ఈ వీక్లో అనేసి ఫైనలైజ్ చేసి ఓకే. తీసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎవరైతే ఆ, కాన్స్టెంట్గా ఉంటారో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని ఓకే సార్. తీసేద్దామని. మ్, ఓకే సార్. సో ఇంకొక 2 మినిట్స్ చూసి ఒక 2-3 మినిట్స్ చూసి క్లాస్ స్టార్ట్ చేద్దాం వచ్చిన వాళ్ళు ఉంటే. ఈరోజు ఏంటంటే జస్ట్ కోడింగ్ ఎక్సర్సైజెసే ఈరోజు క్లాస్లో. మీరు ఆమ్, ఓకే, ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ షేర్ చేసి ఓకే. సో ఈ లోపుని ప్రేయర్ చేస్తాను. ఇంటర్నెట్ స్లోగా ఉంది ఇక్కడ ఏంటో. ఓకే, సో నేను ప్రేయర్తో స్టార్ట్ చేసి తర్వాత హోంవర్క్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. Dear Father in heaven, grateful for today and the opportunity to be in this class. Heavenly Father, please bless each one of my students to have a growth and succeed and strong desire and wisdom and knowledge to grow in this great tech field. Heavenly Father, please bless them that they may have a desire to continue to study and work hard and be diligent. Heavenly Father, we ask thy spirit and guidance throughout this meeting. Father, please bless each one of us to have the same spirit to learn and same enthusiasm to succeed. Also help me to guide me and lead me to walk with thy path so that I can help them to find jobs. Also, Father, please bless the people those are looking to find a job. We love you, Father. This is our prayer in the name of Jesus Christ. Amen. Okay, so ఓకే. సో ఫస్ట్ ఈరోజు మీరు సిలబస్ చూసారు అంటే నేను ఆల్రెడీ వీక్ సిలబస్ నేను ముందే పోస్ట్ చేస్తాను. ఈరోజు సిలబస్ చూసుకుంటే ఇందులో మనకి ఏముంటుందంటే జస్ట్ ఇందులో ఈరోజు సిలబస్లో ఏముంటుందంటే జస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ క్వశ్చన్స్. ఆల్రెడీ మీరు అందరూ బిగినర్స్ ఎవరు రాలే, అందరూ నాలెడ్జ్ ఉన్నోళ్ళే వచ్చారు, పైథాన్ తెలిసిన వాళ్ళే వచ్చారు. సో అందుకే ఇంకొక 4-5 క్లాసెస్లో బిగినర్ క్లాస్ అయిపోతే నేను అప్పుడు ఏమంటారు దాన్ని, సో అడ్వాన్స్డ్ జావాలో వెళ్ళి జావా నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే ఇంట్రడ్యూస్ చేయండి. తర్వాత ఎవరిని కూడా ఫ్రైడే తర్వాత ఎవరిని క్లాస్లో యాడ్ చేసుకోను. ఎందుకంటే ఫ్రైడే తర్వాత ఎవరైనా క్లాస్లోకి వస్తే నేను క్లాస్లో యాడ్ చేసుకోను. ఎవరంటే ఒకే ఒక్క పర్సను ఈ కోర్స్ మొత్తానికి రెస్పాండ్ అయ్యారు. సో జోయిల్ ఎవరు? నేనే సార్. చెప్పు నాన్న, మీరు ఎక్కడి నుంచి? గుడ్ మార్నింగ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇండియాలో విజయవాడ నుండి సార్ నేను. గుడ్ నాన్న, గుడ్. సో ఎప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యావు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ టు బీ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ క్లాస్ అని? Actually, I got graduated in BTech CSC to 2022. ఓకే. I've been having interest to learn Java and to do applications in Java since there is more demand in Java and Java is very reliable and
robust, so I'm very interested to learn Java, sir. Great. So who introduced to be part of this class? I came across to this class with the help of my friend Surya Pramod, sir. Okay, Surya Pramod. Yeah, great. Thanks to the Surya Pramod. Very nice. So, ఓకే మీకు ఇక్కడ కొన్ని విషయాలు సూర్య ప్రమోద్ గ్రేట్. సో అలా మంచిగా హెల్ప్. సో ఇక్కడ నేను ఏంటంటే ఈరోజు మనకి ఓన్లీ కోడింగ్ ఛాలెంజెసే ఉన్నాయి. సో ఈరోజు కోడింగ్ ఛాలెంజెసే ఆల్రెడీ మీకు తెలుసు. సో నేనేంటంటే నేను ఎవరెవరు క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళకి ప్రీవియస్ వాళ్ళని అడగండి, లేదంటే వీడియో పెడతాను. సో ఇక్కడ చూస్తే క్యాన్వాస్లో నేను ఏడబ్ల్యూఎస్ కోర్సు ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఓన్లీ ఫర్ బిగినర్స్ అని. ఇక్కడ జావా కోర్సులో నేను పెట్టే అసైన్మెంట్స్లో కానీ దేంట్లోని ఇప్పటికి వచ్చి ఎవరు రెస్పాండ్ అవ్వలే. నేను ఒక ఈమెయిల్ పంపించాను, ఒక మేడం గారు రెస్పాండ్ అయ్యారు. సో ఎంతమంది ఈమెయిల్ చదివారు నేను పెట్టింది? సో అంటే పాత వాళ్ళు ఇందులో సూర్యరెడ్డి లేడు, తర్వాత ఢిల్లీశ్వరరావు తనని డిలీట్ చేసి ఇవ్వాలి. సో సూర్య ప్రమోద్, ఒగ్గు పవన్ కుమార్ ఒగ్గు మీరు రెస్పాండ్ అవ్వలేదు, రాకేష్ రెస్పాండ్ అవ్వలేదు, శ్రీకాంత్ గణేష్ రెస్పాండ్ అవ్వలేదు. మిగతా వాళ్ళ క్లాస్లో నేను యాడ్ చేయలేదు, అంటే మిగతా వాళ్ళకి ఈమెయిల్ అటాచ్ చేయలేదు. బట్ సో మీరు ఈ ఈమెయిల్ చూసారా? నేనా సార్? మరి చూసిన తర్వాత రెస్పాండ్ అయితే మంచిది. సో ఇలాగా ఒక మేడం గారు ఒక్కలే రెస్పాండ్ అయ్యారు. మీరు కూడా రెస్పాండ్ అయితే నాకు చాలా వర్క్ ఉంటుంది, ఎందుకంటే మీరు రెస్పాండ్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారో సో అని. సో ఈరోజు ఇక్కడ క్యాన్వాస్లో జావా కోర్స్ ఓపెన్ చేస్తే అసైన్మెంట్స్కి వచ్చారనుకోండి. అసైన్మెంట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాబ్ ఓరియంటేషన్ అసైన్మెంట్. ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ చదివితే మీలో ఎవరికైనా గుర్తుంటే వాట్ ఈజ్ ఎల్లో అసైన్మెంట్ అని. సో ఓకే, సో ఎవరు చదవలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ ఈమెయిల్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారనుకుంటున్నారు మీరు? మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా యాడ్ అవుదాం అనుకుంటున్నారా? ఇక్కడ ఉన్న పీపుల్లోని సో వీళ్ళు ఎవరో మనకు తెలియదు. సో దీన్ని రిమూవ్ చేసేస్తాను. అనిల్, భీమశంకర్ మరి తెలీదు, గణేష్, గాయత్రి, జ్యోతి, రాకేష్, జోయల్, నవీన్ రాలేదు, అవినాష్ ఉన్నారు, పవన్ కుమార్. అవినాష్ మీ బ్రదర్ లేరా? సో తను ఇప్పుడు ఒక క్లాస్ కూడా అటెండ్ అవ్వలేనట్టుకున్నారు. ఓకే, సో ఇంకో క్లాస్ చూసి తను తీసేస్తాను. సూర్య ప్రమోద్ వచ్చారా? నేను ఉన్నాను సార్. ఓకే, సూర్య ప్రమోద్ మేడం గారు వచ్చేసారు. సో రిమూవ్. ఓకే, సో ఇక్కడ తినెవరో బాజీ షేక్ తెలీదు. శ్రీకాంత్ వచ్చారా? శ్రీకాంత్ రెగ్యులర్గా వస్తారే, వచ్చారు. ఓకే, సో సూర్యరెడ్డి, సుధాకర్ రెడ్డి తక్కువకుల తినో రాలేదు, 2 క్లాస్. పవన్ వైటి. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్. సో ఇంకొకటి ఏంటంటే హోంవర్క్ అసైన్మెంట్స్ చేసేటప్పుడు డ్యూ డేట్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. April 30th డ్యూ డేట్, అది April 30th డ్యూ డేట్. మీరు అసైన్మెంట్స్ చెక్ చేసుకోండి. ఇది చిన్నది, ఎందుకంటే మిమ్మల్ని టెస్టింగ్ పీరియడ్ 4 సబ్మిషన్స్ వచ్చాయి. సో కృష్ణజ్యోతి ఇక్కడ. కృష్ణజ్యోతి ఎవరు? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుండి మీరు? హైదరాబాద్ నుంచి. సో మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా జావాలో? నేర్చుకున్నాను కొంచెం బేసిక్స్. ఓకే, మళ్ళీ చాలా నేర్చుకొని మళ్ళీ వచ్చిపోయి ఉన్నాను అన్ని. ఓకే, సో ఓకే సార్, అంటే ఇది జస్ట్ బిగినర్ కోర్సు. ఈ వీక్ వరకు మ్యాక్సిమం అంటే ఫైనలైజ్ చేస్తున్నాం. ఎంతమంది క్లాస్లో మీరు క్యాన్వాస్లో ఎన్రోల్ అయ్యారా? ఎన్రోల్ అయ్యాను.
ఓకే. సో, ఇంకొక విషయం అందరికీ ఏంటంటే, ఎప్పుడు నెక్స్ట్ నుంచి ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఫ్రైడే వరకు చూస్తాను. తర్వాత నుంచి రిమైనింగ్ క్లాసెస్‌లో అందరికి గూడా ఆహ్, లింకు ఓన్లీ క్యాన్వాస్‌లోనే పంపిస్తాను. అప్పుడు నాకు ఎంతమంది స్టూడెంట్స్ రెగ్యులర్‌గా ఉన్నారో తెలుస్తది. వాళ్ళకే క్యాన్వాస్‌లో పంపిస్తాను. సో, ఈ హోంవర్క్ గూడా 4 సబ్మిషన్స్ వచ్చాయి. నేను ఇంకా గ్రేడింగ్ చేయలేదు. సాటర్‌డే చేస్తాను. సో, 4 సబ్మిషన్స్ వచ్చాయి. రాకేష్ ఒకళ్ళు చేశారు. మేడం గారు చేశారు. ఓహ్! శ్రీకాంత్, సూరి ఓకే. శ్రీకాంత్ ఏప్రిల్ ఓకే. గ్రేట్. అలా. ఓకే. సో, జస్ట్ సింపుల్ అసైన్‌మెంట్ కాబట్టి శ్రీకాంత్ తర్వాత సూర్రెడ్డి. ఓకే. గ్రేట్. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు తిను. ఓకే. సో, ఆహ్, ఇంకా మేడం గారు. సో, ఇలా చేయాలి. సో, ఇలాగ వీడియో సబ్మిషన్ చేయాలి. వీడియో సబ్మిషను తర్వాత ఫైల్ అప్‌లోడ్ చేయాలి. సో, ఇంకొకటి మీకేం చెప్పలేదంటే వీడియో సబ్మిషన్‌లో కూడా ఒక టైము మ్యాక్సిమం 3-5 మినిట్స్‌లో 3 మినిట్స్, 1 మినిట్, 2 మినిట్స్ తొందరగా అయితే బావుంటది. సో, మీకు ముందు ఆల్రెడీ తెలీదు కాబట్టి సో, ఈజీగా అంటే తొందరగా అయితే బావుంటది. ఎందుకంటే నేను గ్రేడింగ్ చేసుకున్నప్పుడు కావాలి. సో, నాకొకళ్ళు టీచింగ్ అసిస్టెంట్ కావాలి. సో, ఇది ఇంకొక అసైన్‌మెంట్ అప్‌లోడ్ చేశాను. ఇదేంటంటే ఇది పబ్లిష్ చేశాను. కానీ ఇది అవైలబుల్‌గా లేదు. అవైలబుల్ ఎప్పటి నుంచి అంటే మే 3 నుంచి మే 6 వరకు. ఓకే. సో, బేసిక్ క్వెషన్స్ ఏంటంటే ప్రోగ్రామింగ్ గురించి కాకుండా ఇప్పటి వరకు నేర్చుకున్న క్యాన్వాస్ గురించి ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు? సో, క్యాన్వాస్ గురించి ఇందులో ఎవరికైనా తెలీదా? మీలో ఎవరికైనా తెలీదంటే అడగండి. తెలిస్తే వద్దు. స్ట్రగుల్ నేను కూడా అయ్యాను 4-5 ఇయర్స్ ముందు చెప్పేటప్పుడు, చేసేటప్పుడు. సో, అలా అని. క్యాన్వాస్ ఓకే. పవన్ చెప్పమ్మా. సార్ నేను ఎన్రోల్ అయ్యాను కానీ నాకు మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తే మళ్ళీ అడుగుతుంది సార్. మళ్ళీ ఈమెయిల్తో ఎన్రోల్ అవుతూ మళ్ళీ ఆల్రెడీ యూజ్ అని వస్తుంది సార్. నాకు అర్థం కాదు. ఓకే. సో, తిను క్వెషన్‌కి ఎవరైనా ఆన్సర్ చేయగలరా? పాస్వర్డ్ రీసెట్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. రీసెట్ చేయండి. గ్రేట్. సో, ఆల్రెడీ రీసెట్ మెయిల్ వచ్చింటుంది బ్రో. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ రీసెట్ చేసుకుని ఉంటుంది. అట్లా చేసుకోండి. నేను ట్రై చేస్తాను. ఓకే. సో, ఇంకొకటి నేను మార్నింగ్ టైంలో మ్యాక్సిమం నాకు 8:30 అంటే మీకు ఈవినింగ్ నైట్ 8 అవుతుంది. నేను 8:30, 9 కల్లా ఆఫీస్‌లో ఉంటాను. సో, మ్యాక్సిమం వర్క్ ఏది లేకపోతే రెస్పాండ్ అవుతుంటాను. మళ్ళా నాకు ఇక్కడ 12:30కి నేను వేరే క్లాస్ చెప్పడానికి వెళ్తాను. అప్పుడు ఒక 50 మినిట్స్ వర్క్‌లో ఉండేటప్పుడు. ఎప్పుడైనా రేర్‌గా ఉంటే రెస్పాండ్ అవ్వను. మ్యాక్సిమం రెస్పాండ్ అవుతాను. మీ అందరికీ క్యాన్వాస్ గురించి ఐడియా ఉంది కదా మ్యాక్సిమం. సో, ఎలా యూజ్ చేయాలనేది. ఇంకొకటి ఏంటంటే ట్రై టు డూ హోంవర్క్ ఎర్లీ అనేసి. సో, ఇక్కడ ల్యాబ్ ఓరియంటేషన్‌లోని డిస్కస్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు ఇన్‌స్ట్రక్షన్ ప్లీజ్ రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు డిస్‌ప్లే ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 1 to n అని ఎంటర్డ్ బై యూజర్. ప్లీజ్ డు నాట్ యూజ్ ChatGPT ఫర్ హెల్ప్. యూజ్ ఓన్లీ గూగుల్. మేక్ ష్యూర్ దట్ ఇట్ షుడ్ బి యువర్ ఓన్ వర్క్. సో, మీకు ఎప్పుడైనా ఇందులో నేను కూడా ఒక్కొక్కసారి నాకు అర్థం అయ్యేది కాదు. మా టీచర్స్ అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవి ఇచ్చారనేసి. అలాగే మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. మీ క్లాస్‌మేట్స్‌ని అడగండి. వాట్సాప్‌లో ఎప్పుడూ ఎవరికీ మెసేజ్ చేయకండి. ప్రొఫెషనల్‌గా ఉండాలంటే మీరు ఈమెయిల్ యూజ్ చేసి మెసేజ్ చేయండి అందరికీ. అప్పుడు రెస్పాండ్ అవుతారు ఎవరో ఒకళ్ళు. అప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్‌లో ఎందుకంటే చాలామంది ఉన్నారు. 36 మంది ఎంతో. అందులో ఎన్రోల్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. రెగ్యులర్‌గా వచ్చినోళ్ళు తక్కువ మంది. సో, మనం అందరినీ షార్ట్ లిస్ట్‌లో షార్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే కొంతమందే ఉంటారు. అందరూ ఉండరు. ఎవరైతే డిలిజెంట్‌గా ఉంటారో వాళ్ళే ఉంటారు. సో, ఇంకోటేంటంటే అందరికీ టైం కూడా సెట్ అవ్వాలి. సో, దాన్ని కూడా మనం ఏం జడ్జ్ చేయలేం. సో,
ఇప్పుడు ఇక్కడ ద పర్పస్ ఆఫ్ దిస్ అసైన్మెంట్ ఈస్ టు గెట్ యూ యూస్ టు ప్రోగ్రామింగ్ ఇన్ జావా ఎన్వైర్న్మెంట్, specific skills that you will need, entering code into your text editor, compiling a program from the command line. ఇందులో నేను ఏమైనా చెప్పపోయాను అనుకోండి, అవి మీరు వీడియోలో మెన్షన్ చేయండి, సార్ మీరు చెప్పలేదనేసి. దాన్ని నేను డిస్కస్ చేస్తాను ఆ టైం వస్తేప్పుడు. డీబగ్గింగ్ ఏ ప్రోగ్రామ్ బై రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఎర్రర్ మెసేజ్ ఫ్రమ్ ద కంపైలర్, రన్నింగ్ ఏ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద కమాండ్ లైన్. సో క్రియేట్ ఏ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్ explaining your code and demonstrating your program. Be sure to discuss each of the item on the rubric below. Okay, so I recommend using the free screencast omatic software for this. మీరు రికార్డ్ చేయడానికి దీన్ని యూస్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో దీన్ని యూస్ చేస్తే సరిపోద్ది రికార్డ్ చేయడానికి. సైన్ అప్ చేసి ఫ్రీ ఇది రికార్డ్ చేసుకోవడానికి. Upload your source code files to Canvas on or before the deadline. On and కొంతమంది before the deadline ఇంకోటి upload your video file to Canvas too. Ideally you will upload your video the same day as your code, but it's okay if you submit the video up to 2 days after the due date. However, you will not receive any points until both your code and video are submitted. సో నేను చెప్పింది అర్థమైంది ఇక్కడ. ఇన్స్ట్రక్షన్స్లో ఇప్పుడు ఏం చెప్పానంటే, మీరు కోడ్ ఒకటే చెప్పాను అనిల్ గో హెడ్ చెప్పమ్మా. అర్థమైంది. ఓకే, సో ఎవరైనా సరే రిమైనింగ్ వాళ్ళకి అర్థం అవ్వకపోతే జస్ట్ మామూలుగా ఉండిపోకండి, అడగండి. అడిగితేనే అర్థమైన వాళ్ళు చెప్పడం. ఎందుకంటే నేను మళ్ళీ షార్టింగ్ చేసినప్పుడు ఉన్న స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారనుకోండి, తర్వాత మిగతా వాళ్ళని తీస్తాను అనుకో, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ అసైన్మెంట్ నాకు ఎలా చేయాలో తెలియట్లేదంటే మీరు ఒక్క ఫైల్ ఒక్కటే సబ్మిట్ చేస్తే నేను 0 పాయింట్స్ ఇస్తాను. వీడియో ఒక్కట సబ్మిట్ చేసినా 0 పాయింట్స్ ఇస్తాను. 2 సబ్మిట్ చేయాలి. సో వీడియోకి ఒక 2 days ఎక్స్ట్రా ఇచ్చాను. సపోజ్ మీరు ఫైల్ ప్రోగ్రామింగ్ చేస్తారనుకోండి ఆ రోజు డ్యూ డేట్కి, సో అది సబ్మిట్ చేసి వీడియోకి ఆ రోజు చేయకపోయినా ఆ నెక్స్ట్ డే అనేసి చేయొచ్చు. సో ఇంకోటి ఓకే, సో రూబ్రిక్ అంటే తెలుసు కదా అందరికీ. ఓకే, సో ఇన్ యువర్ వీడియో యు మస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ క్లాస్ అని. మీరు ఏ ప్రోగ్రామ్ రాస్తారో అందులో క్లాస్ ఏంటి, సే ద నేమ్ ఆఫ్ ద క్లాస్ యూ రోట్. నువ్వు ఏ క్లాస్ రాసో క్లాస్ నేము. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెథడ్, వాట్ ఏ మెథడ్ ఈజ్. ఒకవేళ మెథడ్ మీరు యూజ్ చేశారనుకోండి, మెథడ్ లేకపోతే లేదు, లేదంటే మెథడ్ అనేది ఉంటుంది, ప్రతి ప్రోగ్రామింగ్లోనూ మెథడ్ ఉంటుంది. సో అది మీరు ఓన్గా రాసినా అది డిఫాల్ట్ మెథడ్ అయినా పర్వాలేదు. స్టేట్ హౌ మెనీ మెథడ్స్, ఒకవేళ ఎన్ని మెథడ్స్ ఉన్నాయనేసి. స్టేట్ ద నేమ్స్ ఆఫ్ ద మెథడ్ యూ రోట్. స్టేట్ విచ్ మెథడ్ గెట్స్ కాల్డ్ ఫస్ట్. జావా ప్రోగ్రామింగ్లో ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అవుతుంది? గ్రేట్. సో ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ a.java అండ్ a.class ఫైల్. ఒకవేళ నేను చెప్పలేదనుకోండి, అవి ఎక్స్టెన్షన్ అంటే ఫైల్ నేమ్. ఇప్పుడు జావాలో 2 ఒకేలాగా ఉంటాయి. అదేంటంటి, క్లాస్ నేమ్తో పాటు ఇంకొకటి కూడా సేమ్గా ఉంటుంది. అదేంటి ఏంటి కృష్ణ? కన్స్ట్రక్టర్ సార్. ఓకే, సో మీరు ఫైల్ నేమ్ దేంతో సేవ్ చేస్తారు? ఓకే, సో అలా అంటే నేను ఇంకా చెప్పలేదు. సో టైం వస్తే చెప్తాను. ఒకటి తెలియకపోతే గూగులింగ్ చేయండి, పర్వాలేదు. ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చిన వరకు కూడా ChatGPT యూజ్ చేయకూడదు, మీరు ఓన్గా రాయాలి. మీరు తప్పు రాసినా పర్వాలేదు, ఏది చేసినా పర్వాలేదు, నేను కరెక్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ 12 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్లో లాస్ట్ వరకు ఎంతమంది ఉంటారో తెలీదు. బట్ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆకుండా రమ్య మేడం గారు, శ్రీకాంత్, సూర్యరెడ్డి, అనిల్, సో తర్వాత పవన్ కుమార్ నిన్న క్లాస్ మిస్ అయ్యి తర్వాత లేట్గా వచ్చారు. తర్వాత రాకేష్ వస్తున్నాడు, సూర్యప్రమోద్. ఓకే, మిగతా వాళ్ళందరూ పవన్. సో మీకు ఏమైనా క్యాన్వాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మిగతా వాళ్ళని అడగండి. సో
ఈమెయిల్ చేసి అడుగుతూ మాట్లాడుతూ ఉండండి. యువర్ సోర్స్ కోడ్ ఈజ్ నీట్లీ అండ్ కన్సిస్టెంట్లీ ఇంటెండెడ్. యువర్ కోడ్ ఇన్క్లూడ్స్ అట్లీస్ట్ 1 కామెంట్. సో మీరు ప్రతిసారి ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఆ లైన్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందో కామెంట్లో రాయాలి. సో కామెంట్లో రాస్తేనే మీకు నాకు తెలుస్తుంది ఏంటని. అంటే చాట్ జీపీటీ మీరు యూజ్ చేసుకున్న నేను డిటెక్ట్ చేసేస్తాను. అంటే మీరు కోడ్కి చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ ఒక ఫ్యూచర్ ఉంటుంది. అది నేను ఇంకా ఇంపోర్ట్ చేయలే. సో అది చేస్తే ఏంటవుతుందంటే ఎవరెవరు కోడ్ని అంటే ప్రోగ్రామింగ్ని ఎవరైనా కాపీ చేశారా. ఇంకొకటి ఏంటంటే 2 ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ఇద్దరు ఒకే కోడ్ సబ్మిట్ చేయకండి. ఒకవేళ క్లాస్ నేమ్ నువ్వు ఒకటి రాసావు అనుకో, తను ఒకటి వేరియబుల్స్ చేంజ్ చేయడం, మెథడ్ నేమ్స్ చేంజ్ చేయడం. ఒకవేళ మీరు మెథడ్ యూజ్ చేశారనుకో తను వేరే, లేదంటే మీరు ఫెల్ స్టేట్మెంట్స్ యూజ్ చేశారనుకో ఇంకొకరు స్విచ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయడం, అలా చేంజ్ చేస్తూ ఉండి చేయాలి. సో అది. సో నేను మ్యాక్సిమం ఈరోజు ఉన్న అసైన్మెంట్ ఛాలెంజెస్ కాబట్టి అలా త్వరగా అవుతుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నన్ను అడగడానికి? ఓకే, శ్రీకాంత్ హ్యాస్ లెఫ్ట్ ద మీటింగ్. ఓకే, సో క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి నాకు నన్ను అడగడానికి? ఒక క్వశ్చన్ సార్. No, sir. చెప్పు జోయల్. అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు అసైన్మెంట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సార్? ప్రీవియస్గా ఉన్న అసైన్మెంట్స్ కంటిన్యూ చేయాలి, లేకపోతే ఇప్పుడు మీరు ప్రీవియస్ ఉన్న అసైన్మెంట్స్ కంటిన్యూ చేయొద్దు. మీకు ఇప్పటి నుంచి ప్రీవియస్ ఉన్నవి నాకు నీకు అన్లాక్ చేస్తాను, కానీ అందరికీ ఫెయిర్ గేమ్ కాబట్టి అవి కూడా చేస్తే మంచిది. ఓకే సార్. ఓకే, ఎవరైనా సరే ఫైల్ అప్లోడ్ చేయకపోయినా, వీడియో అప్లోడ్ చేయకపోయినా అవి చేయండి ఎక్స్ప్లెయిన్ చేసి. సో అలా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ అది ఇంటెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనీ అడుగుతుంది సార్. కమ్యూనిటీ వర్షన్ ఇన్స్టాల్ చేయి, లేకపోతే ఆ లింక్ నేను పెడతానే. లింక్ పెట్టినట్టుకున్నాను ఆల్రెడీ. అదే లింక్ సార్ డౌన్లోడ్ చేస్తున్నాను. కమ్యూనిటీ వర్షన్ చేస్తే దాన్ని ఛార్జ్ చేయదు మీకు. ఒకవేళ ఇంటెలిజే యూజ్ చేయకపోతే ఎక్లిప్స్ అయినా యూజ్ చేయండి. బట్ లాంగ్ రన్లో ఇంటెలిజే బాగుంటుంది. అంటే నేను ప్రాజెక్ట్స్ మొత్తానికి ఇంటెలిజే యూజ్ చేస్తాను. సో ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ అది డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ ఉంటుందా ఇంటెలిజే ఎక్లిప్స్ అనేది ఎట్లా? అలా అని లేదు. అంటే మా ప్రాజెక్ట్ ఎక్లిప్స్ యూజ్ చేస్తారు. అలా అని లేదు, ఏదైనా యూజ్ చేసినా. బట్ నేనైతే ఇంటెలిజే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఫ్రీ వర్షన్ అని కంపెనీ ద్వారా. సో ఓకే, సో నేను నీకు ఈమెయిల్ చేస్తాను. నువ్వు ఎక్లిప్స్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇంకొకటి, క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం 50 మినిట్స్లో మనం ఇంకేం డిస్కస్ చేయం. మీకు క్యాన్వాస్ గురించి కానీ ఇంక దేని గురించి కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ ఏ ఉన్నా సరే ఇప్పుడే ఫైనలైజ్ చేసుకోండి. ఒకసారి మనం క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇంకా ఆగడం ఎక్కడో ఉండదు అనేసి. సో ఇంకెవరికి క్వశ్చన్స్ లేవు కదా క్యాన్వాస్ మీద? క్యాన్వాస్ మీద క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా మానేద్దాం అనుకుంటున్నారా? అంటే కొన్ని రోజుల తర్వాత మాకు ఏదైనా వర్క్ ఉంది, లేదంటే కాలేజెస్ ఉన్నాయి, ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ అది అనేసి. సార్ యాక్చువల్గా టైమింగ్స్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి సార్ ప్రెసెంట్. గుడ్. నో ఇష్యూ విత్ ద టైమింగ్స్ సార్. ఓకే, గ్రేట్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ టైమింగ్, దట్స్ గ్రేట్ సూర్య. ఎస్ సార్. టైమింగ్స్ చేంజ్ అయితే అప్పుడు ఏమన్నా మళ్ళీ డిస్టర్బెన్స్ రావచ్చు సార్. అది నా ఇష్యూ. నా సైడ్ నుంచి అయితే మ్యాక్సిమం టైమింగ్స్ అనేవి చేంజ్ అవ్వు. సో నాకు ఒక క్లాస్ ఉంది. సో నేను ఒక క్లాసు పైథాన్ క్లాస్ ఒకటి చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇంకొకటి
టైమింగ్స్ ఏం ఇష్యూ రావు. అది 6:30కి చేంజ్ చేశాను. ఇది 7:30 కంటే మీకు 7:30, 8 అనుకోండి. అంటే 7:30 మ్యాక్సిమం. సో, అలాగన్నట్టుగా టైమింగ్స్ ఏం ఇష్యూస్ రావు. ఓకే. ఇంకా ఏమైనా ఇంకో క్వశ్చన్ ఏంటంటే సో, ఇలా అయిపోయిన తర్వాత నేను గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను. అంటే ప్రాజెక్ట్స్ వచ్చినప్పటికి గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాను. వీళ్ళు ఈ గ్రూప్, వీళ్ళు ఈ గ్రూప్, వీళ్ళు ఈ గ్రూప్ అని. సో, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆమ్, ఆ, నాకు టీచింగ్ అసిస్టెంట్ ఒకరు, ట్యూటర్ కింద ఒకరు, ప్రతిసారి రౌండ్స్ తీసుకోవాలి మీరు. సో, ఎవరైతే అంటే నేను ఇద్దరిని తీసుకుంటాను, ఇద్దరిని అసైన్ చేస్తాను. వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి సేమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, వీళ్ళకి వేరే ప్రాజెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు, నేను వాళ్ళవి నేను గ్రేడ్ చేస్తాను ఆ ఇద్దరివి. సో, దానికి నేనే అసైన్ చేస్తాను, ఎప్పుడు ఎవరిని అసైన్ చేయాలి ఎలా అనేసి. సో, ఓకే. ఇందులో కంప్లీట్‌గా బిగినర్సే ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా బిగినర్స్ కాకుండా? అంటే బిగినర్స్‌లో నాకు తెలిసి సూర్య కాదు ఎవరు పవన్ వైటీ తను బిగినరు. తనకి చెప్పాలి, ఒక క్లాస్ మిస్ అయ్యాడు. మిగతా వాళ్ళందరికీ కూడా బేసిక్ ప్రోగ్రామింగ్ ఐడియా ఉంది కదా? బిగినింగ్ ప్రోగ్రామింగ్ జావా. ఎస్ సార్. ఓకే. సో, నేను ఏమని ప్లాన్ చేశానంటే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ దాన్ని ఒక షార్ట్ కోర్స్ కింద తయారు చేశాను. ఈ రేపు ఈరోజు ట్యూస్డే కదా, నాకు వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటే 4 డేస్లో మ్యాక్సిమమ్ నేను ఏడబ్ల్యూఎస్ కోర్సు నెక్స్ట్ మండే స్టార్ట్ చేసినప్పటికీ ఈ 4 డేస్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ చెప్దాం అనుకుంటున్నాను. జస్ట్ 4 డేస్లో చెప్పి దీని మీద మీకు కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెడదాం అనుకుంటున్నాను. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ బేసిక్స్ ప్రోగ్రామింగ్ వచ్చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఫైన్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అన్నట్టుగా. సో, మీకు ఎవరికైనా నాలెడ్జ్ ఉందా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ మీద? నో సార్. ఓకే. సో, ఎవరో లెఫ్ట్ అయిపోయినట్టున్నారు లేదా? సూర్యుడి, శ్రీకాంత్, రమ్యముడ, రాకేష్. ఓకే. సో, గాయత్రి. హలో గాయత్రి. హలో గాయత్రి, చెప్పమ్మా. మీరు ఇదే ఫస్ట్ డే రావడం క్లాస్కి? సో, క్లాస్ ఎప్పుడు ఇండియాలో 7:30కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక 5-10 మినిట్స్ నేను అవతల క్లాసులో ఉండేటప్పుడు లేట్ అయితే అలా అనేసి. సో, మీలో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో, డిజైర్తో ఉంటారో వాళ్ళు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్కి నాకు మెసేజ్ చేయండి. ఈ 3-4 డేస్లో కంప్లీట్ చేసిస్తే మీకు అప్పుడు నేను రోజుకి లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ వారానికి 1-2 నేను అప్లోడ్ చేస్తుంటాను. అవి కూడా చేయగలరు. సో, డోంట్ వరీ. సో, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ లేకపోతే నేను ఈరోజు ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. సో, స్టార్ట్ చేసేయమంటారా? క్వశ్చన్స్ ఏమి లేవు కదా ఎవరికి? నో సార్. ఓకే, గ్రేట్. సో, ఓకే. సో, Sir, one thing I want to suggest. చెప్పమ్మా.
యాక్చువల్‌గా మీరు యూజ్ చేసేది ప్రతి అంటే కోడ్ రాస్తుండే కదా! అది మనకి ప్రాజెక్ట్‌లో ఎలా అంటే ఏ టైంలో ఎలా యూజ్ చేయాలో అది కూడా చెప్పండి సార్. హ్మ్. సో, శ్రీకాంత్ చెప్పమ్మా. బేసిక్స్ అని మేము ఆల్రెడీ యాహ్! సార్. మీరు వాడే వేరియబుల్స్ అయినా, డేటా టైప్స్ అయినా ప్రతిదీ క్రియేట్ చేస్తున్నారు కదా! ఆ అవును. క్రియేట్ చేసేటప్పుడు మాకు లైవ్‌లో మాకు ప్రాజెక్ట్‌లలో ఎట్లా యూజ్ అయితుందో కూడా చెప్పండి. సరేనమ్మా. సరే. ఐ మీన్ ఇప్పుడు మనం ఐటీలో యూజ్ చేస్తారు కదా! ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి. అవునమ్మా. బాగా అలా చెప్పండి. ఇవన్నీ మేము ఆల్రెడీ అంటే మల్టిపుల్ టైమ్స్ వినున్నాం గానీ, అక్కడ రాకపోవడానికి రీజన్ మాకు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలవకపోవడం మెయిన్ రీజన్. సో, నేను అది చెప్తాను. అంటే ఆహ్, మళ్ళా మీకు ఇంకొకసారి రివ్యూ చేస్తున్నాను ఏంటంటే, బేసిక్‌గా ఉన్న వాళ్ళకి ఇది నేను ఫస్ట్‌లోనే చెప్పాను. ఇది బిగినర్ ప్రోగ్రామింగ్ అని. బిగినర్ నుంచి ఆ లెవెల్ వస్తప్పుడు కొంతమందికి అసల వేరియబుల్ అంటే ఏంటి తెలీదు. లేదంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలీదు. ఎక్కడ మనం ఇప్పుడు సపోజు ఆహ్, ఒక ప్రాజెక్ట్‌లోని వేరియబుల్‌ని మనం ఎలా ఏ నేమ్‌తో అసైన్ చేయాలి? ఓకే. సో, మీకు ఓకే. సో, ఇప్పుడు హ్మ్. సో, ఇది నిన్నటి క్లాస్ అదనుకుంటాను. ఓకే. ఇప్పుడు ఆహ్, మీకు ఒక ప్రాబ్లమ్ ఓకే. సో, ఇక్కడ స్మాల్‌గా ఒక చిన్న ప్రాబ్లమ్ మనం నిన్న నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద జావా ప్రోగ్రామ్‌లోని రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ క్యాలిక్యులేట్స్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10 సారీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 దీన్ని మనం ఎలా చేస్తాం? లూప్ యూస్ చేసి చేస్తాం సార్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1. ఓకే. గ్రేట్. సో, ఇన్ ద పవన్ వైటీ నీకు లూప్ అంటే ఏంటో తెలుసా పవన్? పవన్ వైటీ? సార్ తెలియదు సార్. ఓకే. సో, నిన్న క్లాస్ మిస్ అయితే ఇలాగే ఉంటది ప్రోగ్రామింగ్ అనేది. సో, నువ్వు నాకు పర్సనల్‌గా కాల్ చేయి. నేను చెప్తాను అవి ఏం చేయాలనేది. సో, ఇప్పుడు ఇందులో ఉన్న కోడింగ్ ఛాలెంజెస్‌లోని ఎవరు దీన్ని సాల్వ్ చేస్తారు? శ్రీకాంత్? సార్. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవు కదా నాన్న? ట్రై చేస్తాను. సో, మామూలుగా 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 into 4 into 3 into 5 into 4 into 3 into సారీ 4 into 4 into 3 into 2 into 1. సో, ఇది అవుట్‌పుట్. సో, ఇక్కడ ఎంత వస్తుంది? 5 4s are 20, 23s are 120, 122s are 240. ఓకే. సో, దీన్ని ఎలా సార్ చేయాలి? అది 120 సార్ ఆన్సర్. 240 కాదు. 240 కదా? ఓకే. యాహ్! సో, అది. సో, ఇప్పుడు నేను 240 ఏసాను. అంటే 240 చేసిన తర్వాత మ్యాథ్‌లో మనం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఏమైంది? బై మిస్టేక్ నేను 240 అని రాసాను. అదే ప్రోగ్రామింగ్‌లో అయితే మనం ఏం చేస్తుందంటే మనం చేయవసరం లేదు. నేనేం చేస్తానంటే ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు 1 అనేసి. ఎందుకు 1కే అసైన్ చేసుకున్నాను నేను? ఎందుకు నేను 1కే అసైన్ చేశాను?
లాస్ట్ కార్ 2 hours. ఓకే. సో 1 అక్కడితో అయిపోయాడు. జీరో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1 sir. జీరోనే కదా. జీరో ఫ్యాక్టోరియల్ ఈజ్ ఆల్సో కాల్డ్ 1. ఓకే, జీరో ఫ్యాక్టోరియల్ 1. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ లూప్ తీసుకుంటాను. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 5, I కండిషన్ ఏంటంటే I గ్రేటర్ దెన్ 1, దెన్ I మైనస్ మైనస్. ఇప్పుడు రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ టైమ్స్ I. సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ని రిజల్ట్ పాస్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? సో ఇక్కడ కోడ్ ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్లోని, అంటే ఇందులో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఇక్కడ 5 times 4 times 3 times 2 times 1 time 0 ఫ్యాక్టోరియల్. ఇది లాస్ట్లో ఏంటంటే 1 ఫ్యాక్టోరియల్ అని మీనింగ్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అని. సో 0 ఫ్యాక్టోరియల్ అన్నా సరే 1 అని. సో రిజల్ట్ ఈక్వల్ టు 1. సో ఇంట్ I ఈక్వల్ టు 5, I గ్రేటర్ దెన్ 1 అండ్ I మైనస్ మైనస్ అంటే అది డిక్రీజ్ అవుతుంటుంది. ఇప్పుడు I ఈక్వల్ టు 5 కదా, సో 5 గ్రేటర్ దెన్ 1 కదా. అప్పుడు ఇనిషియల్గా రిజల్ట్ వాల్యూ ఎంత? 1 sir. 1 టైమ్స్ I ఎంత? 1 times 5, 5. ఓకే, సో రిజల్ట్ R ఈక్వల్ టు 1. అయితే నెక్స్ట్ టైంలో ఏమైందంటే R ఈక్వల్ టు R టైమ్స్ I. ఇక్కడ ఇనిషియల్గా R వాల్యూ 1, సో ఇంటూ 5, సో ఇది 5 కదా. తర్వాత ఇక్కడ మళ్ళీ I మైనస్ మైనస్ అంటే ఇప్పుడు ఏంటవుతుందంటే అందులో 1 సబ్ట్రాక్ట్ అవుతుంది. 5 మైనస్ 1 4 ఈ కండిషన్లో చెక్ చేస్తుంది. 4 గ్రేటర్ దెన్ 1, 4 గ్రేటర్ దెన్ 1 కదా. అప్పుడు ఏంటవుతుంది? నెక్స్ట్ ఏంటవుతుంది? రిజల్ట్ ఇంతకు ముందు ఎంత ఉంది? రిజల్ట్ 5. ఇప్పుడు I వాల్యూ ఎంత అవుతుంది? 4. సో ఇలాగా మనకి ఎప్పటి వరకు చేస్తుందంటే, సో 1 minute మేడం. హలో ప్రశాంత్ చెప్పు. శాంసన్ బాగున్నాను, క్లాస్ చెప్తున్నాను శాంసన్. అయిపోద్ది, ఒక 20 minutesలో చేయమంటావా? సండే పర్వాలేదా? ఇప్పుడు మాట్లాడమంటావా? అంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఉంది AWS, అది అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఓకే, సో ఓకే అయితే క్లాస్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కాల్ చేస్తానులే. 30 minutes కదా. ఓకే, బాయ్. ఓకే, సారీ గాయ్స్. సో ఇప్పుడు ఇలా రిజల్ట్ వచ్చిన వరకు ఏమవుతుంది లాస్ట్కి? సో 5 into 4 into 3 into 2 into 1. ఇక్కడ 1 తర్వాత 1 మైనస్ 1 అంటే 0 లాస్ట్లో వచ్చినప్పుడు. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1. సో ఇక్కడ అప్పుడు మీ కండిషన్లో మామూలుగా అయితే కండిషన్లో ఏంటవుతుందంటే 1 గ్రేటర్ దెన్ 1 అంటే అవ్వదు. సో ఈ కండిషను లెట్ మీ
ఓకే 120. సో ఇది సింపుల్ అంటే ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు సింపుల్గా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ అవుతారనేసి, జస్ట్ బేసిక్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తారనేసి. సో ఇది సో ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామ్ రాస్తాను. ఒక క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంపేర్స్ 2 numbers entered by user. ఓకే, సో దీన్ని ప్రాసెస్ ఎలా చేస్తారు? If else conditions. ఎవరు ఆన్సర్ చేశారు? ఈక్వల్ ఓకే సో శ్రీకాంత్, జాయిల్, సో అలా. సో మీకు ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని నేను ఎందుకు అడుగుతున్నానో మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు? Yes, sir. జస్ట్ ప్రాక్టీస్ అవుతారనేసి. ఎందుకంటే ఒకసారి పెద్దగా మనం క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు జస్ట్ ఈ సింపుల్గా ఉన్నవి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుస్తుంది అనేసి, అంతకు మించి ఏం కాదు. సో ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంపేర్స్ 2 numbers ఎంటర్డ్ బై యూజర్ అన్నారు అనుకోండి. ఇక్కడ ఎంటర్డ్ బై యూజర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్డ్ బై యూజర్ అంటే ఏ క్లాస్ యూజ్ చేయాలి ఇక్కడ? స్కానర్ క్లాస్. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంపేర్స్ 2 numbers. కంపేర్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం వెదర్ ఆ నెంబర్ పెద్దదా లేదా చిన్నదా అనేసి. సో నేనేం చేస్తానంటే ఎప్పుడైతే మనకి ఎంటర్డ్ బై యూజర్ అని అడిగారు అనుకో, ఫస్ట్ మనకి ఒక ప్రాసెస్లో రావాల్సింది ఏంటంటే స్కానర్ క్లాస్. స్కానర్ ఈక్వల్ టు, నేను ఈ స్కానర్ క్లాసెస్ గురించి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో చెప్తాను, ప్రస్తుతానికి జస్ట్ ప్రాక్టీస్గా ఉంటుంది అనేసి. స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, సిస్టమ్ డాట్ ఇన్ అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంపేర్స్ 2 numbers. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 numbers తీసుకుందాం. ఇంట్ నెంబర్ 1, నెంబర్ 2 అని. నేను ఇలా అసైన్ చేసుకోవచ్చా రెండును? 2 numbers పక్క పక్కన అసైన్ చేయొచ్చా? చేయొచ్చు సార్, సేమ్ డేటా టైప్ కాబట్టి అసైన్ చేయొచ్చు. సో మీరు దేన్ని క్లోజ్ చేస్తున్నారో ఒకసారి చూస్తే, సో నేను దీన్ని ఇలా కామెంట్ చేశాను. ఇప్పుడు అలాగే. సో రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంపేర్స్ 2 numbers ఎంటర్డ్ బై యూజర్. ఓకే, సో మనకి ఎంటర్ బై యూజర్ అంటే మనం క్లాస్ యూజ్ చేస్తాం, అది స్కానర్ క్లాస్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక డమ్మీ స్టేట్మెంట్ ఇంకొకటి. సో షార్ట్ కట్ ఏంటంటే SOUT అనేసి టైప్ చేసి ఎంటర్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ అని వస్తుంది. సో ఇందులో నేను ఏంటంటే ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. సో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అనేసి నేను ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసాను అనుకోండి. సో ఫస్ట్ నెంబర్ నేను ఎంటర్ చేసాను. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ రాసాను. ఇంకో స్టేట్మెంట్లో ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ అని ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఓకే, ఎంటర్ ద సెకండ్ నెంబర్. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ యూజ్ చేసిన తర్వాత నేను మీకు చెప్పలేదు, అంటే నేను ఇది ప్రాక్టీస్గా చెప్తున్నాను. మనం జావాలో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కంపారిజన్ ఆఫ్ 2 numbers ఎంటర్డ్ బై యూజర్ అనేటప్పుడు నేను 2 numbersని తీసుకున్నాను. ఈ నెంబర్ని రీడ్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాను? ఇంట్ అనుకోండి, స్కానర్ క్లాసెస్లో ఉంటాయి మెథడ్స్. సో అంటే ఇప్పుడు దీనికి ఒక మెథడ్ యూజ్ చేస్తానని చెప్పాను. నెక్స్ట్ ఇంట్ అనేది అది ఏంటి? అది ఆ మెథడ్ దేన్ని రీడ్ చేస్తుంది?
సో నెంబర్ 1 ఇంటూ వాల్యూస్. గ్రేట్. నెంబర్ 1 ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కానర్ డాట్, ఇప్పుడు మనకి మెథడ్స్ వస్తాయి. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే, ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2 ఈక్వల్ టు స్కానర్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంటూ 2. సో ఎందుకు నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేసాం అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు దేని గురించి చూసాం, దేనికి గురించి నెక్స్ట్ ఇంట్ అనేది యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మీరు ఆన్సర్ చేశారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకున్నాం, మన ఐడియాస్ అన్నీ ముందు తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా కోడింగ్ ఇంటర్వ్యూలో సాల్వ్ చేసేటప్పుడు కూడా దే డోంట్ ఆస్క్ యూ టు సాల్వ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అనేసి. ఓకే, అంటే వాళ్ళు ఏం చూస్తారంటే మీ ప్రాసెస్ని చూస్తారు, మీరు ఎలా ప్రాసెస్ చేయగలుగుతున్నారు అనేసి. ఇప్పుడు నేను ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది మెథడ్స్ ఉన్నాయి, ఆ క్లాస్ ఉంది, ఎలా ఎంటర్ చేయాలి, ఏదైతే యూజర్ని అడుగుతుందో ఆ క్లాస్ ఉంది, ఆ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంపేరింగ్ ద నెంబర్స్, ఆ నెంబర్స్లోని నేను ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అని ఇచ్చామనుకోండి. నేను ఇక్కడ ఏమని ఇచ్చానంటే, సో నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2. ఒకవేళ నెంబర్ 1 అనేది నెంబర్ 2 కన్నా పెద్ద ఉంటే ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ వన్లో నేను జస్ట్ డమ్మీ ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఏంటని, నెంబర్ 1 ఈజ్ గ్రేటర్. ఓకే, ఇప్పుడు అలా కాకుండా నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ అని ఉంది, అలా కాకుండా నేను ఎల్సిఫ్ రాసి నెంబర్ 1 లెస్ దెన్ నెంబర్ 2 అన్నాను అనుకోండి. ఇక్కడ నేను ఇంకొకటి ఇస్తాను. ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, నెంబర్ 2 ఈజ్ గ్రేటర్. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకో స్టేట్మెంట్ రాశాను. ఏంటంటే, సో ఫస్ట్ వన్ నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ అని రాశాను. ఇక్కడ లెట్స్ సే దే ఆర్ ఈక్వల్ అని రాశాను. సో అవన్నీ ఈక్వల్ అని రాశాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఎంటర్ ద సెకండ్ నెంబర్, దే ఆర్ ఈక్వల్. సో నెంబర్ 1 అనేది ఎంటర్ చేస్తే 23 అనేది ఎంటర్ చేశాను, సెకండ్ నెంబర్ ఎంటర్ చేశాను, రెండు ఈక్వల్గా ఉన్నాయి. నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏదో నెంబర్ ఎంటర్ చేశాను, నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ అని. ఓకే, సో ఈరోజు నేను మ్యాక్సిమం ఏం చెప్పలేదు, జస్ట్ స్మాల్ చిన్న ప్రాబ్లమ్స్, వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్లోని చిన్న ప్రాబ్లమ్స్ అనేవి చేసాం ఇప్పుడు. సో రేపటికి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఇక్కడ రాస్తాను. ఆ క్వశ్చన్స్ చాట్‌జీపీటీ యూజ్ చేయకుండా చేయండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ దట్ కంప్యూట్ sum of digits of a number. ఓకే, సో ఇంకొకటి మీలో ఇంకొకటి ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్
that converts a string to integer. Okay, so write a program. Okay, Java program. Okay, write a Java program that converts a string to integer and integer to string. సో ఇవి రేపు చేసుకొని రండి. జస్ట్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. జస్ట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడడానికి. తర్వాత నెక్స్ట్ డ్యూలో ఉన్న హోంవర్క్ చేస్తారు. మీరు అందరూ నాకు తెలిసి పవన్ వైటీ రాకేష్ నీకు బేసిక్స్ వచ్చు కదా రాకేష్ జావా? సార్. ఓకే, సో పవన్ వైటీ తప్పించి మిగతా అందరూ పర్వాలేదు. సో మండే నుంచి మన అఫీషియల్ అంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి. మండే నుంచి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా. సో అలాగన్నట్టుగా. సో మీకు ఇప్పటికి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఎవరినైనా జాయిన్ చేద్దాం అనుకున్నా సరే ముందే జాయిన్ చేసేయండి. సో మళ్ళీ క్లాసు అఫీషియల్గా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మనం దేని గురించి ఇంకా డిస్కస్ చేయము. క్యాన్వాస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ చేయడం ఏదో చేస్తే అప్పుడు. సో మామూలుగా అయితే ఈ క్యాన్వాస్ గురించి ఇంకా డిస్కస్ చేయం. మీ అందరికీ ఆల్రెడీ యూజ్ చేయడం వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? క్యాన్వాస్లో మీరు బ్యాక్కి వెళ్ళి ఎవరెవరైతే అసైన్మెంట్స్ చేయలేదో అందరూ ఎన్రోల్ అయిన వాళ్ళు అందరూ అసైన్మెంట్ చేయండి. నేను డ్యూ డేట్ చేంజ్ చేస్తాను ఫస్ట్ దానికి. అంటే జస్ట్ మీకు ప్రాక్టీస్ అవ్వడానికే, మీరు ప్రాక్టీస్ చేయడానికే హౌ టు ఇన్స్టాల్ ఇంటెలిజె ఒక వీడియో కూడా పెట్టాను. సో ఓకే, సో ఇది మీకు నాకు తెలిసి ఇది డ్యూ డేట్ అన్లిమిటెడ్ డ్యూ డేట్ ఇచ్చినట్టుగా ఉన్నాను నేను. అంటే ఫిక్స్ చేయలేనట్టుగా ఉన్నాను డ్యూ డేట్. సో అవైలబుల్ ఫ్రమ్, సో మీకు స్టిల్ అవైలబుల్గా ఉంది ఫస్ట్ది. మళ్ళీ ఈరోజు కూడా అప్లోడ్ చేశాను. ఇది May 2 వరకు ఇచ్చాను. హోంవర్క్ అసైన్మెంట్ దిస్ సెమిస్టర్ యూ విల్ నీడ్ టు, అంటే ల్యాప్టాప్ కానీ ఇది. సో జేడీకే ఇది చూడండి. ఇది మీకు ఇక్కడ ఒక వీడియో కూడా పెట్టాను. మీకు వీలైతే ఇవి నేర్చుకొని రండి. అంటే మండేకి వీటిని డిస్కస్ చేస్తాను, ఇంటర్ప్రిటెడ్ కంపైల్డ్ లాంగ్వేజ్ కూడా. ఓకే, సో అవి నేను మండే డిస్కస్ చేస్తాను. ఓకే, ఏంటిది? ఓ స్క్రీన్ రికార్డింగ్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇది వేరే క్లాస్. ఇది జావా స్క్రిప్ట్కి సంబంధించింది. ఇది రిమూవ్ చేసేస్తాను నేను కోర్సులోని. ఓకే, నేను ఇంకే ఫైల్స్ అప్లోడ్ చేయలేదు. తర్వాత సిలబస్లో కూడా నేను అప్లోడ్ చేయలేదు. మీకు ఏమైనా డౌట్స్ లేవు కదా? డౌట్స్ లేకపోతే ఎగ్జిట్ అయిపోండే. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, గుడ్. లెఫ్ట్ ద మీటింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నో ప్రాబ్లం జోయల్. Krishnajyoti has left the meeting. Surreddy. Anil has left the meeting. Suri. సార్ ఆ రెండు పోస్ట్ చేశారా మీరు?